విజన్ అమరావతి మిషన్ మంగళగిరి ఒకరి టార్గెట్ రాజధాని అభివృద్ధి కాగా మరొకరి లక్ష్యం తన సొంత నియోజకవర్గం రూపురేఖల్ని మార్చేయడం. ఇతర అంశాలు ఎన్ని ఉన్నా కూడా ఈ రెండింటిపైనే ఆ ఇద్దరు నేతల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అమరావతిని అభివృద్ధి చేయడంతో పాటు దాని బ్రాండ్ ప్రమోషన్ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే తన సొంత నియోజకవర్గం మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి లోకేష్ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా చంద్రబాబు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ఈ అంశంలో ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా అమరావతిని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారాయన. సింగపూర్ పర్యటనలోనూ అమరావతి అభివృద్ధి ఏ రకంగా సాగుతుందనే విషయాలను అక్కడి ప్రతినిధులకు వివరించారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. I built Hyderabad. It is a part of Hyderabad. Today highest per capita income of the state. And also most livable city is Hyderabad. That is how we built. Future is, my state is divided into two states. God has given me to build one more city. That is where I am building Amravati today. This is a Hyderabad brownfield city. Now I am building greenfield city, new branded city. ఇక గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి భారీ మెజార్టీతో గెలిచిన మంత్రి నారా లోకేష్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకు తగినట్టుగానే ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు పనుల్ని పట్టాలెక్కించారు. రాష్ట్రంలోనే తొలి లీఫ్ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ ని మంగళగిరిలో ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతానికి మరో గుర్తింపుగా నిలిచేలా మంగళగిరి క్రికెట్ స్టేడియంను నిర్మించబోతున్నారు. నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ, డ్రైనేజ్ వ్యవస్థల ఆధునికీకరణ, పార్కులు, కమ్యూనిటీ సెంటర్లు, ప్రజా ఉపయోగ భవనాలు, లైబ్రరీలు, పౌర సదుపాయాల కల్పన వేగంగా కొనసాగుతోంది. నేను ప్రజలకు ఒకటే హామీ ఇచ్చాను. ఏ మెజారిటీ అయితే నేను 2019లో ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి. నాకు అదే కొన్నంత బలం. అధికారులతో పోరాడగలుగుతా, ఎంపీ గారితో పోరాడగలుగుతా, ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడి నిధులు తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చాం. ఎవ్వరు ఊహించిన విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించారు. ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా పైన. అందుకే మీరు చూస్తే పార్కులు అభివృద్ధి చేస్తున్నాం, లేకులు అభివృద్ధి చేస్తున్నాం, నిరుపేద కుటుంబాలకి శాశ్వత ఇల్లు కట్టేదాన్ని కూడా భూములన్నీ ఇప్పుడు ఫైనల్ చేసాం. ఇక సుప్రసిద్ధ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు సైతం త్వరలో మొదలు కాబోతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే 6 కోట్ల రూపాయలు కేటాయించారు. వీటితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 60 శ్మశాన వాటికల్ని ఆధునిక వైకుంఠ ధామాలుగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి. దేవాలయానికి వచ్చేగల అది కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక స్కీమ్ అనేది ఉండేది. దాన్ని 2.2 త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. మొన్న ఎంపీ గారు పర్సనల్ గా వెళ్ళి మంత్రి గారిని కలిసి అక్కడి నుంచే నాకు ఫోన్ చేసి ఒకసారి మంత్రి గారితో మీరు మాట్లాడితే బాగుంటుందండి. నేను మాట్లాడాను. త్వరలో అది 2.0 స్కీమ్ ని లాంచ్ చేయబోతున్నారు. ఆ స్కీమ్ కింద మంత్రి గారు నాకు ఇచ్చిన హామీ మన దేవాలయాన్ని ఫస్ట్ ప్రాజెక్ట్ కింద చేయబడతారు. ఒకవైపు చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ఫోకస్ చేస్తుంటే మరోవైపు మంత్రి నారా లోకేష్ మంగళగిరిని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తనదైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభివృద్ధికి నమూనాగా నిలిచే దిశగా మంగళగిరి వేస్తున్న అడుగులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి నమూనాగా బ్లూ ప్రింట్ లాగా మంగళగిరిని తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలో చేపట్టబోయే అనేక సంస్కరణలు కావచ్చు, ప్రభుత్వ పథకాలు, ఇంకేదైనా ప్రైవేట్ భాగస్వామ్య పథకాలకు కూడా మొదట ప్రయోగశాలగా మంగళగిరినే ఉంటుంది. మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశాక ఇక్కడ విజయవంతమైన ఇతర ప్రాంతాలకి తీసుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తోంది. భవిష్యత్తులో మంగళగిరి ఖచ్చితంగా దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో ఒకటని నిలిపేందుకు అవసరమైన కసరత్తు, అట్లాంటి ప్రయోగాలు, అట్లాంటి పెద్ద ఎత్తున కార్యాచరణ మంగళగిరిలో కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. సత్యనారాయణతో ఈశ్వర్, TV9 మంగళగిరి నుంచి.